ఫ్రెండ్స్, ఈరోజైతే మనము డిన్నర్కి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ రెస్టారెంట్లో ఆంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, మనం ఏమేమి ఆర్డర్ చేసామో చూసేద్దామా, వచ్చేసేయండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రోబో రెస్టారెంట్ అనమాట. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. మనకి ఒక సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు కొత్త రెస్టారెంట్ కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలాంటి ప్లేస్ని ట్రై చేయొచ్చు అనమాట. రెస్టారెంట్కి అయితే చాలాసార్లు వెళ్ళాము, రోబోట్ రెస్టారెంట్కి వెళ్ళలేదు కదా అనేసి రోబోట్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది మనకి బోయిన్పల్లిలో అనమాట. బోయిన్పల్లి డైరీ ఫామ్ రోడ్లో ఆ ఏరియాలో మనకి డీమార్ట్ ఉంటుంది కదా, డీమార్ట్ పక్కనే అనమాట. చాలా బాగుంది, ఆంబియన్స్ బాగుంది, ఫుడ్ కూడా బాగుంది, చాలా స్పేసియస్గా ఉంది. సర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారనమాట. పిల్లలైతే ఆ యొక్క రోబోట్ని చూసి బాగా ఉంటే ఎంజాయ్ చేస్తారు. మనము ఇక్కడ ఏమేమి ఆర్డర్ చేసామో చూద్దామా. ఫస్ట్ అయితే క్రిస్పీ కార్న్. మీలో ఎంతమందికి ఇష్టం క్రిస్పీ కార్న్? మా ఆయనకి, మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం క్రిస్పీ కార్న్. నాకు కార్న్ అంటే ఉత్తనే ఇష్టం అనమాట. అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు క్రిస్పీ కార్న్. ఇక్కడైతే చాలా బాగుంది. అంతకుముందు 2-3 రెస్టారెంట్స్లో ట్రై చేసాము. వాటితో కంపేర్ చేసి ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. బయటతో కంపేర్ చేస్తే ప్రైస్ అక్కడికి ఇక్కడికి అంత వేరియేషన్ ఏం లేదు. ఇక్కడ సర్వీసింగ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, నీట్నెస్ అయితే చాలా బాగా అనిపించింది. ఇదైతే అస్సలు ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు. ఈ యొక్క రెస్టారెంట్ పేరు అరోమా రెస్టారెంట్, లేదంటే SVM అని కూడా అంటారనమాట ఈ యొక్క హోటల్ పేరు. ఇదేంటంటే మనము జుడియో ఉంటుంది కదా, ఆ జుడియో పైన జుడియో వస్తుంది, కింద వచ్చేసి ఈ యొక్క రెస్టారెంట్ వస్తుంది. ఆ యొక్క జుడియో, ఈ హోటల్ అన్నీ కూడా ఒకటే బిల్డింగ్లో అయితే వస్తాయన్నమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఫస్ట్ మనం క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసాము. నేను అయితే రోజు ఫాస్టింగ్ కాబట్టి ఓన్లీ క్రిస్పీ కార్న్ తిన్నాను. అంతకు నేను ఆల్రెడీ స్నాక్స్ తిన్నాను కాబట్టి. తర్వాత ఒక డ్రింక్ అయితే తీసుకున్నారు, అదేదో పేరు చెప్పారు, నాకైతే పేరు మర్చిపోయాను. తర్వాత వచ్చేసి ఒక చికెన్ స్టార్టర్ తీసుకున్నారు. దాని పేరు మనకి బాగుంది టేస్ట్ అయితే. సారీ, నేను తినలేదు, టేస్ట్ బాగానే ఉంది అన్నారు. తర్వాత వచ్చేసి చికెన్ బిర్యానీ. ఈ మధ్య రెగ్యులర్గా ఇంట్లో మటన్ బిర్యానీ తింటున్నాం కదా అనేసి చికెన్ బిర్యానీ తిన్నారు. దాని తర్వాత ఫైనల్గా ఒక స్వీట్. ఈ స్వీట్ ఏంటా అసలు నాకు అర్థం కాలేదు ఆ రోజు. అది దాంట్లో బ్రెడ్ ఉందా అమ్మ అంటే మా ఆయన లేదు, బ్రెడ్ కాదు, అది వేరే ఏదో స్వీట్ అన్నాడు. తర్వాత ఈ మధ్య నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే అది కనిపించింది, అది బ్రెడ్తో చేసిన స్వీట్. కస్టర్డ్ ఉంటుంది కదా, ఆ కస్టర్డ్ తయారు చేశాక బ్రెడ్ ఈ యొక్క ఎడ్జెస్ని కట్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మనం ఏ బౌల్లో కావాలంటే ఆ బౌల్లో వేసేసి ఆ యొక్క కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది చల్లారిన తర్వాత ఆ బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక 5-6 గంటలు. ఈ విధంగా ఉంటుంది. మళ్ళా అని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. చాలా బాగుంది. ఫైనల్గా ఆడవాళ్ళకి బుద్ధి పోనిచ్చుకోం కదా.